ఆయనో పార్టీకి అధ్యక్షుడు. కాకపోతే ఆయన్ని ఎందుకనో ఆ పార్టీలోనే పెద్దగా ఎవరూ పట్టించుకోవట్లేదట. పార్టీలో జరిగే వివాదాల్ని కూడా ఆయన సమర్థవంతంగా పరిష్కరించలేక తలపట్టుకుంటున్నారట. సామాజిక వర్గాల సమీకరణలో రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా జాక్పాట్ కొట్టేసిన ఆయన ఆ అధ్యక్ష పదవికి న్యాయం చేయలేకపోతున్నారట. అంతేకాదండోయ్, ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శల్ని కూడా ఆ అధ్యక్షుల వారు తిప్పి కొట్టలేక సతమతమవుతున్నారట. తనను రాష్ట్ర అధ్యక్షుడిగా గుర్తించాలని ఆయన కోరుతున్నారా? తన సీటు తనకే కావాలని ఎందుకంటున్నారు? ఇంతకీ ఆ అధ్యక్షుడెవరు? అసలు ఆ పార్టీ ఏది? లెట్స్ వాచ్ ది స్టోరీ. రెండు 2023లో జరిగిన ఎన్నికల్లో రాష్ట్రంలోని గాజువాక నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు ఇక్కడ ప్రజలు అత్యధిక మెజారిటీతో గెలిపించారు. గాజువాక నుంచి 95,000 మెజారిటీతో విజయం సాధించి రికార్డు సృష్టించారాయన. దీంతో టీడీపీ అధినేత చంద్రబాబు పల్లాకు ఏకంగా ఏపీ రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడిగా పార్టీ పగ్గాలే అప్పగించేశారు. ఎవరు ఊహించని పదవి పల్లా శ్రీనివాసరావుకు వరించడంతో అందరి చేత శభాష్ అనిపించుకున్నారు. ఇంతవరకు బాగానే ఉంది. సాక్షాత్తు అధికార పార్టీలో ఒక అధ్యక్షుడిగా గత ఏడాదిన్నరగా పల్లా శ్రీనివాసరావు సమర్థవంతంగా ఆ పదవికి న్యాయం చేస్తున్నారా లేదా అనేదే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఒకవైపు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ఏపీ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే దిశగా దేశ విదేశాలు పర్యటిస్తూ ఏపీకి గూగుల్ వంటి భారీ దిగ్గజ సంస్థలను తీసుకొస్తూ పాలనలో బిజీగా ఉన్నారు. ఇదే సమయంలో టీడీపీ పార్టీలో అంతర్గతంగా ఉత్తరాంధ్రలో కానీ, అమరావతి, రాయలసీమలో ఇలా అన్ని ప్రాంతాల్లో కూడా కార్యకర్తలు, నాయకుల మధ్య విభేదాలు బహిర్గతం కావడం పరిపాటిగా మారిపోయింది. మరి ఇవన్నీ సమర్థవంతంగా పరిష్కరించాల్సిన అధ్యక్షుల వారు ఆ పదవికి న్యాయం చేస్తున్నారా అంటే ఎక్కువ శాతం మంది పెదవే విరుస్తున్నారట. ఏపీ టీడీపీ అధ్యక్ష పగ్గాలు చేపట్టిన నాటి నుంచి పల్లాను సమస్యలు చుట్టుముడుతున్నాయట. ఎన్నికల్లో ఆయనకు వచ్చిన మెజారిటీ చూసి బీసీ కార్డు విధేయత కలిసి వచ్చి మంత్రి అయిపోతారనే ప్రచారం జరిగినా అంతకు మించిన గౌరవం ఇచ్చింది హైకమాండ్. అధికారంలో ఉన్న పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా నియామకం జరగడంతో పల్లా ప్రొఫైల్ నెక్స్ట్ లెవెల్కు వెళ్ళింది. కూటమి పార్టీల సమన్వయం, అటు ప్రభుత్వానికి ఇటు పార్టీకి సంధానకర్తగా పనిచేయడం కొత్త అనుభవం. పల్లాకు ప్రత్యేక సెక్యూరిటీ, బుల్లెట్ ప్రూఫ్ వాహనం వంటి సౌకర్యాలు కల్పించింది సర్కార్. అయితే ఇప్పుడు పూల కిరీటం వంటి ప్రెసిడెంట్ పోస్టులో ఉన్న శ్రీనివాస్కు ప్రాక్టికల్గా అగ్ని పరీక్షలు ఎదుర్కోవడం ఛాలెంజింగ్గా మారిందని పొలిటికల్ సర్కిల్స్లో చర్చ జరుగుతోంది. ఎప్పుడూ ప్రశాంతంగా సౌమ్యంగా ఉండే పల్లాకి ఇటీవల కాలంలో కొత్త పదవితో వచ్చిన కొత్త సమస్యలే ఎక్కువ ఇబ్బందులు పెడుతున్నాయట. మంత్రి పదవి ఆశించిన పల్లా శ్రీనివాసరావుకు కొన్ని సామాజిక సమీకరణాల నేపథ్యంలో రాష్ట్ర టీడీపీ అధ్యక్ష పీఠం దక్కింది. ఉత్తరాంధ్రలో టీడీపీలో ఆ తరహా ఈ ప్రాంత నాయకులకు అధ్యక్ష పగ్గాలు దక్కడం ఆనవాయితీగానే వస్తోంది. గతంలో కూడా ఈ ప్రాంతానికి చెందిన కిమిడి కళా వెంకట్రావు, అచ్చెన్నాయుడు వంటి సీనియర్లు అధ్యక్ష పదవి సమర్థవంతంగానే పోషించారు. ముఖ్యంగా వారు పార్టీ అధికారంలో లేని సమయంలో కూడా ప్రతిపక్ష పాత్ర శభాష్ అనే విధంగా ముందుకు నడిపించారు. కానీ ఇప్పుడు టీడీపీ కూటమితో కలిసి అధికారం పంచుకుంటోంది. ఈ సమయంలో రాష్ట్ర అధ్యక్ష పదవి పొందిన పల్లా శ్రీనివాసరావు గతంలో అధ్యక్ష పదవులు చేపట్టిన ఇదే ప్రాంతానికి చెందిన నాయకులకు ధీటుగా మెప్పించలేకపోతున్నారట. కొన్ని జిల్లాల్లో పల్లా శ్రీనివాసరావు అసలు అధ్యక్షుడిగానే గుర్తించలేని పరిస్థితులు కూడా ఉన్నాయట. దీనికి కారణాలు ఏమైనా అధికార పార్టీ అధ్యక్ష పాత్రలో ఉన్న పల్లా ఎందుకనో పార్టీలో అందరినీ మెప్పించి గుర్తింపు తెచ్చుకోలేకపోతున్నారనే అపవాదు తప్పడం లేదు. కొన్ని సందర్భాల్లో కొన్ని ప్రాంతాల్లో తానే రాష్ట్ర అధ్యక్షుడు అని పల్లా శ్రీనివాసరావు పరోక్షంగా చెప్పుకోవలసిన పరిస్థితులు లేకపోలేదట. అయితే పలుమార్లు ఎమ్మెల్యేగా చేసిన అనుభవం ఉన్న పల్లా శ్రీనివాసరావును అధ్యక్ష పీఠం మీద కూర్చోబెడితే ఆ స్థాయిలో తమ అధినేతను సంతృప్తి పరచలేకపోతున్నారని విమర్శలు లేకపోలేదు.
ఎమ్మెల్యే కొలికలపూడి శ్రీనివాస్, ఎంపీ చిన్ని మధ్య తరచూ ఏర్పడుతున్న విభేదాలు పార్టీని ఎంతో డ్యామేజ్ చేస్తున్నాయని టాక్. అధ్యక్షుడిగా పల్లా ఎందుకు వారిని కట్టడి చేయలేకపోతున్నారని ఆ పార్టీలోనే చర్చించుకుంటున్నారట. ఇంతేకాక రాయలసీమలో కూడా చాలా జిల్లాల్లో టీడీపీ నేతల మధ్య ఈ తరహా వివాదాలు నిత్యకృత్యంగా మారాయట. మరి ఇవన్నీ పరిష్కరించాల్సిన బాధ్యత రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిదే కదా అని ఆ పార్టీలో కొందరు నేతలు ప్రశ్నించే పరిస్థితి వచ్చింది. పల్లా అధ్యక్షుడిగా సమర్థవంతంగా పనిచేస్తే సీఎం చంద్రబాబుకు చాలా తలనొప్పులు తగ్గుతాయి. కానీ అలా జరగడం లేదని పార్టీ క్యాడర్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు చేపట్టాక ప్రోటోకాల్ ప్రకారం ఎక్కువ సమయం అమరావతిలోనే గడపాల్సి వస్తుంది. దీంతో తన సొంత నియోజకవర్గంలోని సమస్యలను పరిష్కరించడంలో ఆయన విఫలమవుతున్నారట. మరోవైపు గాజువాక ఎమ్మెల్యేగా ఇక్కడ ప్రజలను సంతృప్తి పరచలేకపోతున్నారట. ఆయన అధ్యక్షుడు అయ్యాక ఉత్తరాంధ్రలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో వెనుకబడడం దగ్గర నుంచి చచ్చీ చెడి జీవీఎంసీ మేయర్ పీఠం గెలిపించుకోవడం వరకు ఆయన పడరాని పాట్లు పడుతున్నారట. ఇంతేకాక ఎన్నికల ముందు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అడ్డుకుంటామని ఇచ్చిన హామీని నెరవేర్చేందుకు నానా తంటాలు పడుతున్నారట. ఇకపోతే పల్లా ప్రెసిడెంట్ అయి దాదాపు ఏడాదిన్నర కాలమైంది. ఈ సమయంలో ఉత్తరాంధ్రలో అనేక రాజకీయ పరిణామాలు, ఉత్కంఠభరిత ఎన్నికలు జరిగాయి. కొద్ది నెలల క్రితం ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానం కోసం ఉప ఎన్నిక జరిగింది. వైసీపీ ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్ పార్టీ వీడడంతో ఖాళీ అయిన ఈ సీటును దక్కించుకోవడానికి వైసీపీ, కూటమి పార్టీలు పోటీ పడ్డాయి. 850కి పైగా ఓటర్లుండగా వైసీపీ సంపూర్ణ మెజారిటీ ఉన్నప్పటికీ కూటమి ట్రయల్ వేసింది. ఈ ఎత్తుకు పై ఎత్తుగా ఉత్తరాంధ్ర కాపు నేత బొత్స సత్యనారాయణ పేరును ప్రకటించింది వైసీపీ. దీంతో ఓటమి తప్పదని భావించిన టీడీపీ పోటీ నుంచి తప్పుకుంది. దీంతో బొత్స ఎన్నిక ఏకగ్రీవమైంది. ఈ విధంగా ఎలక్షన్ టర్న్ చేసుకోవడం బొత్స రాజకీయ చిత్రతకు నిదర్శనమని ప్రచారం ఎంత విస్తృతంగా జరిగిందో, సంఖ్యాబలం లేకుండా రాష్ట్ర అధ్యక్షుడి సొంత జిల్లాలో కూటమి ప్రయత్నాలు అభ్యర్థిని నిలబెట్టలేకపోవడం వంటి పల్లాకు కొంత మైనస్గానే చెప్పాలి. కొన్ని మాసాల క్రితం కూటమి చేపట్టిన ఆపరేషన్ వైజాగ్ మేయర్ పల్లాను మరింత పరేషాన్ చేసిందట. రాజకీయ ఎత్తుగళ్లకు సామాజిక వర్గం లింకు పడడంతో ఇంటా బయట సతమతమయ్యారట. 98 స్థానాలున్న జీవీఎంసీలో 22 మంది యాదవ సామాజిక వర్గానికి చెందిన కార్పొరేటర్లు ఉన్నారు. ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్, వంశీకృష్ణ ఇద్దరు ఓటర్లు. గత వైసీపీ మేయర్ హరివెంకట కుమారిది యాదవ సామాజిక వర్గమే. 4 ఏళ్ల వైసీపీ పాలనలో ఉన్న మేయర్ పీఠంపై టీడీపీ అవిశ్వాసం నోటీసులు, అనేక నాటకీయ పరిణామాల మధ్య టీడీపీ మేయర్ పీఠం దక్కించుకోగలిగింది. ఈ వ్యవహారం క్యాస్ట్ వైపు మల్లగా యాదవ సంఘాలు రోడ్డెక్కేశాయి. రాష్ట్ర అధ్యక్షుడు, 2 ఎమ్మెల్యేలు ఉన్న చోట బీసీ మహిళకు అన్యాయం జరిగితే సహించమని నిరసనలు మొదలయ్యాయి. అయినా టీడీపీ పార్టీ అధిష్టానం యాదవ అభ్యర్థికే మేయర్గా ఛాన్స్ ఇవ్వకపోవడం కూడా పల్లా ఖాతాలోనే పడిందట. పల్లా శ్రీనివాసరావుకు ఒకవైపు రాష్ట్ర అధ్యక్షుడిగా కొత్త తలనొప్పులు తయారైతే, మరోవైపు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యవహారం ఆయనకు గుదిబండగా మారిందట. గత ప్రభుత్వంలో మొదలైన స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఉద్యమానికి అప్పట్లో పల్లా శ్రీనివాసరావు మద్దతు ఇస్తూ ఆమరణ నిరాహార దీక్ష కూడా చేశారు. ఆ సమయంలో ఆయన క్రేజ్ స్టీల్ ప్లాంట్ కార్మికుల్లో రెట్టింపయ్యింది. ఆ ఉత్సాహంతోనే కూటమి ప్రభుత్వం వస్తే స్టీల్ ప్లాంట్ను కాపాడుతామని పల్లా చెప్పుకొచ్చారు. ఆయనతో పాటు విశాఖ ఎంపీ భరత్ కూడా కార్మికులకు హామీ ఇచ్చారు. కానీ ప్రభుత్వం వచ్చాక ప్లాంట్లో కాంట్రాక్టు కార్మికులను తొలగించడం, దొడ్డిదారిన స్టీల్ ప్లాంట్ను ప్రైవేటు పరం చేసేందుకు ప్రయత్నాలు వేగవంతమయ్యాయి. దీంతో పల్లా శ్రీనివాసరావు కార్మికుల నుండి వ్యతిరేకత ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇదిలా ఉంటే పల్లా మాత్రం స్టీల్ ప్లాంట్ కాపాడుకునేందుకే కోట్లాది రూపాయల నిధులు కేంద్రం నుండి మంజూరు చేయించామని చెప్పుకొస్తున్నారు.
ఆయన ఎన్ని హామీలు ఇచ్చినా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగడం ఖాయం అనేది నిర్ధారణ అయ్యింది. దీంతో ఇటీవల కాలంలో స్టీల్ ప్లాంట్ కార్మికులు కూడా పల్లాపై కారాలు నిర్యాలు నూరే పరిస్థితి వచ్చింది. గత కొన్ని రోజులుగా పల్లా శ్రీనివాసరావు స్టీల్ ప్లాంట్ కార్మికులకు సమాధానం చెప్పలేక కొత్త వివాదాన్ని తెరపైకి తెస్తున్నారట. అదేంటంటే స్టీల్ ప్లాంట్లో కొందరు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని, కావాలని కార్మికులు ఉత్పత్తి తగ్గించేస్తున్నారని, కొన్ని ప్రమాదాలు కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయని, అంతేకాక స్టీల్ ప్లాంట్లో చాలా మంది పని చేయకుండా కూర్చుని ఉత్పత్తిని తగ్గించేస్తున్నారని కొత్త ప్రచారానికి తెరలేపారట. దీంతో స్టీల్ ప్లాంట్ కాపాడతానని ఓట్లు వేయించుకున్న పల్లా శ్రీనివాసరావుకు ఆ రోజు తెలియదా స్టీల్ ప్లాంట్ వ్యవహారాలు కావాలని, స్టీల్ ప్లాంట్ను కాపాడలేక పల్లా ఇలా లేనిపోని కొత్త ఆరోపణలు చేస్తున్నారని స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. ఇక పల్లా కష్టాలు ఇక్కడితో ఆగలేదు. ఇటీవల కాలంలో అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటు రూపంలో ఆయన కష్టాలు రెట్టింపయ్యాయి. అందరూ వ్యతిరేకించిన ఆదానికి చెందిన అంబుజా సిమెంట్స్ ఫ్యాక్టరీ గంట్యాడలో ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి పల్లా శ్రీనివాసరావు వ్యతిరేకత చెప్పలేని పరిస్థితి. దీంతో ప్రభుత్వ నిర్ణయాలకు సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటవుతుందని, దీనివల్ల ఎంతో మందికి ఉద్యోగాలు వస్తాయని పల్లా చెప్పుకొచ్చారు. కానీ చాలా రోజులుగా ఈ సిమెంట్ ఫ్యాక్టరీ వల్ల కాలుష్యం పెరిగిపోతుందని ప్రజలు ఆందోళన చేశారు. ఇప్పటికే గంగవరం పోర్టు కారణంగా చాలా మంది కాలుష్యం బారిన పడి మృత్యువాత పడ్డారని, అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ కూడా వస్తే మరింత మంది అనారోగ్యం బారిన పడతారని ఆయా గ్రామస్తులు రోడ్డెక్కి ఉద్యమాలు చేశారు. బలవంతంగా ఈ సిమెంట్ ఫ్యాక్టరీ కోసం చేపట్టిన ప్రజాసేకరణ రభసగా మారింది. ఈ విషయంలో ప్రభుత్వం కూడా పల్లాపై అసహనం వ్యక్తం చేసినట్టు సమాచారం. ప్రజల నుండి గట్టి వ్యతిరేకత రావడంతో ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోదని తప్పని పరిస్థితుల్లో పల్లా మీడియా ముందుకొచ్చి ప్రకటించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ వ్యవహారంపై చంద్రబాబు కూడా పల్లా సమర్థవంతంగా వ్యవహరించలేకపోయారనే అభిప్రాయంతో ఉన్నట్టు సమాచారం. అంబుజా సిమెంట్ సాక్షాత్తు ఆదానిది కావడంతో గాజువాక నియోజకవర్గంలో ఆ ఫ్యాక్టరీని పెట్టలేని పరిస్థితి వచ్చింది. దీంతో పల్లాకి అధికార పార్టీ ఎమ్మెల్యేగానే కాక రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడిగా కూడా కాస్త ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయని అంటున్నారు. మొత్తానికి పల్లా శ్రీనివాసరావు వ్యవహారం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిందని అంటున్నారు. ఒకవైపు రాష్ట్ర అధ్యక్షుడిగా అందరినీ సంతృప్తిపరిచే స్థాయిలో పనిచేయడం లేదని విమర్శలు తప్పట్లేదు. మరోవైపు సొంత నియోజకవర్గంలో ప్రజలు కూడా ఆయన అందుబాటులో ఉండట్లేదని అంటున్నారు. ముఖ్యంగా ఆయనకు అంత మెజారిటీ రావడానికి కారణమైన స్టీల్ ప్లాంట్ కుటుంబాలు రోడ్డున పడుతున్న తమని ఆదుకోకుండా లేనిపోని సాకులు చెబుతూ పల్లా తప్పించుకుంటున్నారని స్టీల్ ప్లాంట్ కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పల్లా శ్రీనివాసరావు రానున్న రోజుల్లో మరి ఈ సమస్యల నుండి ఏ విధంగా బయటపడతారో వేచి చూద్దాం.